నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. ఏడాది జూలైకి వెలిగొండ తొలి దశ పూర్తి చేసి నీళ్లిస్తామని హామీ. కడప జిల్లా నందిపల్లి గ్రామంలోని నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని వ్యాఖ్య. శ్రీకాకుళంలో డయేరియా మరణాలని ప్రభుత్వ హత్యలే అన్న మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ ఏడాది జూలై నాటికి వెలుగొండ తొలి దశ పూర్తి చేసి మార్కాపురం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుడిలాగా ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ రిబ్బన్ కటింగ్లు చేసి దొంగ నాటకాలాడడం తమకు చేత కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లెలో 456 కోట్లతో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రైతులతో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ వెనుకబాటుకు గురైన మార్కాపురం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. మీ దగ్గరకు వచ్చింది మాటలతో రాలేదు. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను. 150 కిలోమీటర్లు ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఒంగోలు పోతున్నారు. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. ఒకటి మార్కాపూర్ జిల్లా వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. రెండోది మదనపల్లి, అన్యాయం జరిగింది, అక్కడ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తానని చెప్పాను. మూడోది పోలవరం. పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. ఈ 3 కూడా జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 వరాలతో వచ్చాను నేను మీకు. 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్ళిమ్మని అడిగారు మీరు ఆ రోజు. ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను. భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అప్పటి నుంచి ఆ పని ప్రారంభమైంది. 30 ఏళ్ళు మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, అందరితో సమానంగా
మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014-19 పనులన్నీ పడకేశాయి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానే నేనే నేరుగా ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి పనులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది. నాకు ఆశీస్సులు ఇచ్చి సహకరించే బాధ్యత మీది. కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లి గ్రామంలోని నందీశ్వర ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణంలో జగన్ సంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన హోమాలు, ప్రత్యేక అభిషేకాలు ఆయన భక్తి శ్రద్ధలతో పాలు పంచుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం గావించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవాలయాలు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. భక్తి మార్గం ద్వారానే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల పునర్నిర్మాణం జరగడం వల్ల ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు. నందిపల్లిలో ఈ మహోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించడం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. డయేరియా బాధితులను ఆదుకోవడంలో కానీ ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో కానీ పూర్తిగా విఫలమైన ప్రభుత్వం డయేరియా మరణాలకు వేరే కారణాలు సాక్కువ చూపుతోందని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ఆ మరణాలను ఇతర అనారోగ్య సమస్యలు కారణమని చెబుతున్నారని వారు మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకాకుళంలో డయేరియా మరణాలని ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే డయేరియా బాధితులను ఆదుకోవాలని, డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడైనా ప్రపంచంలో అన్నిటికంటే ప్రభుత్వాలు ప్రాథమికమైన బాధ్యత ప్రజారోగ్యం మీద ఉంటుంది. కానీ ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం
ప్రజారోగ్యం అనేది అత్యంత ప్రాధాన్యత లేనటువంటి అంశం. ఈవేళ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని కాదు, ఇంకొక ఇన్సిడెంట్ అక్కడ రాజమండ్రిలో జరిగింది. నిన్నే డాక్టర్ అప్పలరాజు గారు ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చారు. డిసెంబర్లో ఇదే పట్టణంలో బలగ ప్రాంతంలో జరిగింది. జరిగితే ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే వీళ్ళు, మీరు ఎక్కడ పోతే అక్కడ పొండి. ఈవేళ కూడా ఇదే ప్రాంతంలో 100 మంది సుమారుగా డయేరియా ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటే, పేషెంట్స్ ఉంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ చేర్పించారు. ఎవడి బాధలు ఆడు పడ్డమే. కానీ ఆ డోరుకు మాత్రం మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ అంటించడానికి మాత్రం ఎవరైనా పంపిస్తారు. ఇవాళ 3-4 చనిపోతే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక్కడు చనిపోయాడు, మిగతా వాళ్ళందరూ వేరే కారణాల వల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం సైడ్ నుంచి. కానీ ఆ ఇంట్లో చనిపోయినటువంటి భార్యని అడిగితే చెప్తుంది, గడిచిన 3 రోజులుగా వాంతులు విరోచనాలతో గడప దాటితేనే చనిపోయినాడనేటువంటి మాట చెప్తుంటే, మరి మన ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఏం ఆదేశాలు ఇచ్చారో పోస్ట్ మార్టం చేస్తారట. 100 మంది డయేరియాలో ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ఉంటే చనిపోయిన 4 కేసులు ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే, వాళ్ళ ఇంటంతా వీధులన్నీ ఊరంతా విరోచనాలతో వాంతులతో చనిపోయాడు అంటుంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఏం చెప్పేది రాస్తారు డాక్టర్. ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధ వహించి అత్యంత ప్రయారిటీస్గా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఆరోగ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని చేసిన పాలన ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా జరిగితే, దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థని కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో, పట్టణాల్లో ఉంది. ఉదాహరణ శ్రీకాకుళం మరి జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం, మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళతో కుటుంబ సభ్యులే ఈ వాంతులు విరోచనాలతో చనిపోయారని చెప్తే, అది వివిధ కారణాలతో చనిపోయారని చెప్పేసి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఒత్తిడిచ్చి పత్రికల వారిని కూడా పక్కదోవ పెట్టించే విధంగా చేయడం ఎంత దౌర్భాగ్యమో పరిస్థితితో ఆలోచించండి. ప్రజలకు ఏది అవసరం అన్నది ప్రయారిటీస్ మనం మర్చిపోయి మరి అక్కడ రాజధాని అని పేరు పెట్టి, రాజధాని అవసరమే, ప్రపంచంలోకెల్లా ఉన్నతమైన రాజధానిలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి కడతామన్నది ఇటువంటి మన రాష్ట్రానికి అది అంత న్యాయమైన కాదేమో అని మేము భావిస్తున్నాం. డయేరియల్ డిసీజెస్ వచ్చి 4 చనిపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడడం. మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగనే నేను, శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి గారు, సోదరుడు స్వరూప్, శ్రీకాంత్, సూరిబాబు, రవి, ఇతరత్రా పెద్దలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అలాగనే చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులను పరామర్శించాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ ప్రభుత్వ పనితీరు మారాలని, చనిపోయిన అందరినీ కూడా డయేరియల్ డెత్స్ కింద కన్సిడర్ చేసి 10 లక్షలతో ఎక్స్గ్రేస్ అయితే ఇది యాక్సెప్టబుల్ కాదు. ఇది నిన్నటి నుంచి కూడా మేము అడుగుతున్నాం. మేము 25 లక్షలు తక్కువ ఎక్స్గ్రేస్ ఈ ప్రభుత్వం అనౌన్స్ చేసి ఎంటైర్ కార్పొరేషన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీ కింద ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో చెప్పున్నారు, ఎక్కడో చిన్న కొలాయి లీక్ అయ్యి, లేకపోతే ట్యాంక్ లీక్ అయ్యి ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. ఎంటైర్ మున్సిపాలిటీ వాటర్ శాంపిల్స్ చెక్ చేయండి. ఇంకో ఏరియాలో వస్తే పరిగెడతారు అందరూ అక్కడికి. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు అక్రాస్ ది టౌన్ తీసుకోవాలని కోరుతూ ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా మార్పు రావాలి. వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా మరింత అకౌంటబుల్గా పనిచేసి ప్రజల ప్రాణాల రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.